ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు ఒక వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి వలన చాలా ఆదరించబడినట్లుగా ఆ వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తా ఉంటారు. అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ లక్షణాల గురించి ఆ వ్యక్తి గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఈ రోజు కొంచెం సేపు మనం ధ్యానం చేసుకుందాం. మనం అనేక సార్లు ఈ వ్యక్తి గురించి మనం విన్నాము. ఈ రోజున కూడా కొన్ని విషయాలు చూద్దాము. తీతు అనే వ్యక్తి గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అరణ్యంలో అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరు అంటే తీతు గ్రీసు దేశస్థుడు అని మనకు తెలియపరచబడతా ఉంది. తీతు ఎవరు అంటే గ్రీసు దేశస్థుడు, అంటే ఇతడు యూదుడు కాదు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి గురించి మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గ్రీసు దేశస్థుడు, అన్యజనుడు. కాబట్టి మనము ఈ తీతు గారు ఎప్పటి నుంచి ఉన్నారు, ఈ తీతు గారి గురించి పౌలు గారు ఏ రీతిలుగా మనకి ఆయన గురించి కొన్ని సందర్భాల్లో ఒక్కో సందర్భంగా ఆయన గురించి సంబోధించడం చూస్తూ ఉంటాం. ఒకసారి నిజమైన కుమారుడు అని, అలాగే ఒకసారి సహోదరుడని, ఒకసారి జత పనివాడని, ఇట్లా నా పాలివాడు అని తీతు గురించి ఆయన చెప్పడం మనం ఆయా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ మనము ఈ గ్రీసు దేశస్థుడు అయినటువంటి ఈయన అసలు గ్రీసు దేశస్థులకి ఏం వెతుకుతారంట? గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతారు. అంటే మనం అనేక సందర్భాల్లో అనేక మందిని కూడా చూస్తూ ఉంటాం. గ్రీసు దేశస్థులు అంటే చాలా మంది ఫిలాసఫర్స్ అక్కడి నుంచే వస్తూ ఉంటారు, తత్వవేత్తలని. అంటే సుమారుగా మనం సోక్రటీస్ అని, లేకపోతే ప్లేటో, అరిస్టాటిల్, ఇంకా అలా కాకుండా చాలా మంది జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆ ప్రాంతం, ఆ దేశంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళే. ఈ తీతు కూడా ఆ దేశానికి చెందినటువంటి వాడు. అయితే ఈ తీతు ఎప్పటి నుంచి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా మొట్టమొదటి సంఘం అయినటువంటి అంతియొకయ సంఘము, ఆ సంఘములో నుంచి అప్పటి నుంచి కూడా ఆయన ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. అంటే అది క్లియర్ గా ఆయన అంతియొకయ సంఘంలో ఉన్నాడు అని మనకైతే వ్రాయబడదు. కానీ ఈ గలతీయులకు రాసిన పత్రికలోని మనం మొట్టమొదటి వచనంలో చూసుకుంటే అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. అంటే బర్నబా ఉన్నప్పుడే తీతు కూడా ఉన్నాడు. అంటే పౌలు బర్నబాలతో అప్పుడు తీతు కూడా యెరూషలేమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బర్నబా మనకి అపోస్తల కార్యం 14వ అధ్యాయం ముందు వరకు మనకు బర్నబా కనిపిస్తూ ఉంటారు. తర్వాత మధ్యలో ఒక వివాదము వాళ్ళిద్దరి మధ్య వచ్చినప్పుడు మరి పౌలు గారి తర్వాత శీలను వెంటబెట్టుకొని ఆయన పరిచర్యలో ఆయన వెళ్తూ ఉంటారు. ముందు బర్నబాతో పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ బర్నబాతో ఉన్నప్పుడే తీతు గారు కూడా ఆయనతో పాటు ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి సంఘము మొట్టమొదటిగా ఏంటంటే అంతియొకయ సంఘం.
అక్కడ 1 సంవత్సరం పాటు వీళ్ళు ఉన్నారు ఆ అంత్యోపయ సంఘం దగ్గర. అట్లా మరి తీతు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనే స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ తీతు ఆయన యొక్క గొప్ప లక్షణం అంటే తీతు ఎటువంటి వాడు అని పౌలు గారు అడిగితే పౌలు గారు ఆయన గురించి ఏమని చెప్తారు అంటే, నిజంగా లోపాలని దిద్దగలిగినటువంటి సమర్థత తీతు గారి దగ్గర ఉంది. ఎందుకంటే లోపాలంటే మనిషి యొక్క లోపాలని కాదు. ఆయా ఇప్పుడు కొరింథీ సంఘం ఉంది. కొరింథీ సంఘంలో అనేకమైనటువంటి కలహాలు, అనేకమైనటువంటి డిస్ట్రిబ్యూట్స్, వివాదాలు, అనేకమైనటువంటి అంటే డిస్ప్యూట్స్, అట్లాగే ఇలాంటి వివాదాలు అనేవి చాలా ఉన్నాయి. అటువంటి ఈ కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ప్రతిదానికి గొడవల కేంద్రమైనటువంటి సంఘం అన్నట్టుగా చెప్పచ్చు మనం. ప్రతిదాని గురించి కూడా ఒక వివాదం లాగా ఆ సంఘంలో జరుగుతూ ఉంటాయి. అటువంటి సంఘానికి ఎవరు వెళ్తారు ఏంటి అని పౌలు గారికి మరి ప్రతి నిమిషం కూడా పౌలు గారికి అయితే అది చాలా బర్డన్. అంటే ఆ సంఘం దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను వెళ్తాను అని మాత్రం అనరు. అటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది అంటే తీతు గారికి ఉంది. అందుకనే తీతుకు రాసిన పత్రికలో కూడా తీతుకి వ్రాస్తూ ఆయన పౌలు గారు ఏమని చెప్తారంటే 1వ అధ్యాయం 5వ వచనం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. అంటే ఇక్కడ ఆయన చేయాల్సిన పని ఏంటి అంటే లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే. ఆయన యొక్క పని ఏంటి అంటే లోపముగా ఉన్న వాటిని దిద్దడము, అట్లాగే ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించడము. ఇది ఎటువంటి పని అంటే చాలా బాధ్యతాయుతమైనటువంటి పని. ఈ పనిలో పెద్దలను నియమించే విషయాల్లో మనం చూస్తే అనేక మంది మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక పెద్దలను నియమించేటప్పుడు ఎలా నియమిస్తారు, వీళ్ళు మా వాళ్ళ, వాళ్ళు మీ వాళ్ళ, ఇటువంటిదంతా కూడా మా పక్షపు వాడు లేదా మా వాడైతే మాకు సపోర్ట్ చేస్తాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి సంఘంలో పెద్ద అంటే అది కొంచెం పొజిషన్, ఒక బాధ్యతతో కూడినటువంటి పొజిషన్. మరి అటువంటి పెద్దలను నియమించే బాధ్యత తీతుకి అప్పగించబడింది. అంటే ఇంతకీ ఆయన ఒక యూదుడు కాకపోయినప్పటికీ, గ్రీసు దేశస్థుడు అయినప్పటికీ కూడా ఆయన ఎంత దేవుని విషయంలో గాని అపోస్తలుడైన పౌలు గారి విషయంలో గాని ఒక నమ్మకమైనటువంటి పరిచర్య చేసేటువంటి వాడిగా పౌలుతో పాటు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మరి ఆ బాధ్యతని, అంత కీలకమైనటువంటి బాధ్యతని ఆ తీతుకి అప్పగించడం అంటే అది మామూలు విషయం కాదు. లోపముగా ఉన్న వాటిని దిద్దడంలో కూడా ఆయన సమర్థుడు. అంటే లోపముగా ఉన్న వాటిని దిద్దేటప్పుడు మరి వాళ్ళకి, ఇటు ఇరు పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి, మరి ఇప్పుడు కొరింథీ సంఘంలో కనుక చూస్తే కొన్ని సమస్యలు ఆ సంఘంలో ఉన్నప్పుడు వాటిని పరిష్కరించేటప్పుడు కొన్ని అనేకమైనటువంటి తలపోట్లు ఉంటాయి. అంటే ఎటు చెప్పినా సరే ఆ సమస్య సొల్యూషన్ అవ్వదు, ఎటు చెప్పినా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు ఉంటాయి. మరి అటువంటి సమస్యల్ని సొల్యూషన్ చేయడంలో తీతు తప్ప వేరే వాళ్ళు లేరు అనేటువంటి అటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా మనకి తీతు కనిపిస్తాడనమాట. పౌలు గారు అటువంటి బాధ్యతని తీతుకు అప్పగించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంకా అసలు మనకి ఇంకా స్టార్టింగ్ లో గలతీ పత్రికలోనే 2వ అధ్యాయం 3వ వచనంలోనే మరి పౌలు గారు బర్నబా గారితో
తీతు వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి మళ్ళీ ఆ వచనం కూడా చూద్దాము. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మూడవ వచనంలో, అయినను నాతో కూడిన తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. అప్పుడున్నటువంటి సమస్య ఏంటి? అప్పుడున్నటువంటి పెద్ద వివాదం ఏం జరుగుతుంది అంటే, సున్నతి అనేది చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. యూదులు అనేటువంటి వాళ్ళు అనేక మంది, అంటే కొంతమంది వచ్చి సున్నతి లేకపోతే అతను ఈ సంఘానికి చెందినవాడు కాదు, సున్నతి కంపల్సరీ ఉండాల్సిందే, ఇట్లా వాళ్ళు మస్ట్ అండ్ శుద్ధిగా సున్నతి ఉండాల్సిందే అని కొంతమంది ఇటువంటి వివాదం అనేది తలెత్తినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, మరి పౌలు గారు, బర్నబా గారు, తీతు వీళ్ళందరూ కలిసి యెరూషలేమునికి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. అది అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తలుల కార్యము 15వ అధ్యాయం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యూదయ నుంచి కొంతమంది వచ్చి, మోషే ఆచారం ప్రకారంగా మీరేం చేయాలంట, సున్నతి పొందాలి అనే విషయాన్ని లేవనెత్తారు. అయితే పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. ఇప్పుడు ఇక్కడ ఈ పౌలు గారు, బర్నబా గారు ఏం చేశారంటే, యూదయ నుంచి వచ్చిన వాళ్ళతో ఈ వివాదం, విశేష వివాదం, వారికి తర్కం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళాలి అని అప్పుడున్నటువంటి సహోదరులు నిర్ణయించారు. అప్పుడున్నటువంటి అంతియోకయ సంఘంలో మరి అప్పుడున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇది మన దగ్గర పరిష్కారం అయ్యేది కాదు, యెరూషలేమునకు వెళితే అక్కడ మరి పెద్దవాళ్ళు అందరూ ఉంటారు, పేతురు, అపోస్తలులు అనేటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ సమస్యకి పరిష్కారం అనేది చేస్తారు అని చెప్పి యెరూషలేమునకు వెళ్ళాలి అని నిశ్చయించడం చూస్తూ ఉంటాం. అప్పుడు అటువంటి సందర్భంలోనే తీతును కూడా వెంట పెట్టుకొని మనకి గలతీ పత్రికలో చెప్పబడతా ఉంటది. పౌలు, బర్నబా అట్లాగే తీతు వీళ్ళు యెరూషలేమునకు వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం. అయితే ఇంకా ఈ తీతు అంటే పౌలు గారికి అటువంటి సమస్య వచ్చినప్పుడు, ఈ సున్నతి విశేషముగా అటువంటి వివాదపూరితమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు తీతు ఆయనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చినట్లుగా, తీతు వలన ఎంతో అంటే కొంతమంది వ్యక్తులు మనం ఉంటాము, మనతో పాటు కొంతమంది వ్యక్తులు ఉంటే మనకి కొంచెం ధైర్యం అనేది ఉంటది. ఎందుకు అంటే వాళ్ళు కొన్ని విషయాల్లో మాట్లాడగలరు, కొన్ని విషయాల్లో మనకి ధైర్యం చెప్పగలరు. అటువంటి జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళు మనతో ఉంటే మనకు కొంచెం ధైర్యం ఉంటది. అట్లా తీతు కూడా పౌలుతో పాటు ఉండడానికి ఆయా సందర్భాల్లో ఆయన తీసుకువెళ్ళడం అనేది, అలాగే కొన్ని సందర్భాల్లో ఆయన పంపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ సున్నతి సమస్య వచ్చినప్పుడు పౌలు గారు బర్నబాని అలాగే తీతుని తీసుకువెళ్ళడం అనేది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అంటే తీతు యొక్క లక్షణం ఏంటి అంటే, కొన్ని ఎవరు కూడా పరిష్కరించలేరు కొన్ని సమస్యల్ని, అటువంటి సమస్యల్ని కూడా మరి తీతు ద్వారా సమర్థవంతంగా పరిష్కరించబడతాయి అన్న ధైర్యం పౌలు గారికి వచ్చింది. కాబట్టి పౌలు యొక్క పరిచర్యలో వచ్చేటువంటి, అంటే ఒక రైట్ హ్యాండ్ గా పౌలు యొక్క పరిచర్యలో ఎవరున్నారు అంటే తీతు అనే ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు?
యూదుడేం కాదు, గ్రీసు దేశస్థుడే. పౌలు గారికి ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి మనం వర్క్ చేసే చోట గాని, మనం మా యొక్క సంఘంలోకి వెళ్లే చోట గాని మనం ఎలా ఉంటున్నాం అనేది, అంటే మన ద్వారా మనము ఉండడం వల్ల ఒక ధైర్యం అనేది ఉంటుందా, లేకపోతే వీళ్ళు ఎందుకురా బాబు మనతో ఉంటే పెద్ద తలపోటు అన్నట్టుగా ఉంటుందా? కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, మనం ఏదైనా ప్రతి సంఘంలో ఏ సమస్యలు ఉంటూనే ఉంటాయి. అయితే ఆ సమస్యలకు వచ్చినప్పుడు ఆ సమస్యల్లో మరి వాటిని పరిష్కరించగలిగేటువంటి సామర్థ్యాన్ని తీతు ఎలా కలిగి ఉన్నాడో, అట్లాగే మనం కూడా ఆయా సమస్యలు, ఆయా పరిస్థితులు ఒక్కోసారి మనకి ఎదురైనప్పుడు వాటిని సమర్థవంతంగా తీర్చిదిద్దగలిగేటువంటి సామర్థ్యాన్ని మనం కూడా కలిగి ఉండటానికి, మనం కూడా మరటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటానికి మనం కూడా ప్రయాసపడాలి. ఇంకా మనం చూస్తే 2 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే, ఇక్కడ పౌలు గారు ఒకానొక పరిస్థితుల్లో ఈ కొరింథీ సంఘానికి పంపించినప్పుడు తీతు గారిని ఒక సందర్భంలో ఆయన రాడు, ఆయన వస్తాడని ఎదురు చూస్తాడనమాట పౌలు గారు. కానీ తీతు రాకపోవటం వల్ల ఏం జరిగిద్దంటే చాలా అంటే ఆయన చెప్పాలి అనుకున్నటువంటి ఆ సువార్త నిమిత్తం వచ్చినటువంటి పౌలు గారు అక్కడ సువార్త జరగకుండానే, సువార్త చెప్పకుండానే ఆయన మనసు ఎంతో కలవరపడి, అంటే నెమ్మది లేకపోవటం వల్ల ఆ ప్రాంతం నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఆ వచనం కూడా చదువుకుందాం. 2 కొరింథీ 2వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా, సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరితిని. ఇక్కడ పౌలు గారు సువార్త చేసుకుంటూ ఒక ప్రాంతం నుంచి మళ్ళీ త్రోయ అనే ప్రాంతానికి వచ్చారు. ఈ త్రోయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడికి తీతు వస్తారు అని ఎదురు చూశారు పౌలు గారు. అయితే అక్కడికి తీతు వస్తారని ఎదురు చూసినప్పుడు అక్కడ తీతు ఏమయ్యాడంటే రాలేదు. అక్కడ తీతు కనబడలేదు, ఆ ప్రాంతంలో కనబడలేదు. కానీ అక్కడ ఏమనుందంటే ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించిన, ఇక్కడ సువార్త ప్రకటించుటకు మంచి సమయం ప్రాప్తించింది అంటే ద్వారం తెరవబడి ఉండగా, అయినా సరే 13వ వచనంలో చూస్తే నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి మాసిదోనియాకు వెళ్ళారు. త్రోయకు వచ్చినప్పుడు అక్కడ తీతు వస్తాడు అన్న విషయాన్ని ఆయన ఎదురు చూసినప్పుడు అక్కడ తీతు కనబడకపోవడం వల్ల, అంటే అక్కడ కొన్ని ఈ కొరింథీకి పంపించడము, ఈ కొరింథీలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్ది రావటానికి పంపించినప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆయన తిరిగి రాకపోయేటప్పటికి తన మనస్సులో నెమ్మది అనేది లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా సాల్వ్ చేస్తారో, ఏం చేస్తారో, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మనుషులు మరి వాళ్ళని ఏం చేస్తారు, ఇటువంటి పరిస్థితుల్లో తన మనసు నెమ్మది లేకపోవటం వల్ల అక్కడ చెప్పాల్సినటువంటి సువార్తని ఏం చేస్తారంటే అక్కడ చెప్పలేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారంట, మాసిదోనియాకి వెళ్ళిపోయారు. అంటే తీతు వలన పౌలు గారు ఎంత నెమ్మది పొందడం అనేది, ఎంత ఆదరణ పొందడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఆ తీతు యొక్క పని మరి అంత ఉన్నతంగా ఉన్నదన్నమాట. కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నప్పుడు తీతు యొక్క తన బాధ్యతని తను ఎలా నిర్వర్తించగలుగుతున్నాడో మనం అదంతా కూడా చూస్తాం. అట్లాగే మరలా ఇంకో సందర్భంలో ఇక్కడ ఎక్కడైతే త్రోయ అనే ప్రాంతంలో సువార్త పరిచర్య చేయక మాసిదోనియాకు వెళ్ళిపోయాడో తీతు రాకపోవటం వలన, అలాగే 2 కొరింథీ 7వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం కొన్ని వచనాలు. అయినను దీనులు ఆదరించు దేవుడు
తీతు రాక వలన మమ్మును ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. ఇది మనం 5వ వచనం కూడా చదువుకుందాం. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. ఎప్పుడైతే త్రోయలో చెప్పలేదో మాసిదోనియాకు వెళ్ళిపోయాడో, అక్కడ మాసిదోనియాలో ఈ తీతు కలవడం అనేది మనం చూస్తా ఉంటాం. ఎప్పుడైతే మాసిదోనియాకి తీతు రావడం అనేది జరిగిందో, అక్కడ ఏం జరిగిందంట, పౌలు గారికి తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు. అంటే మీరు మీ విషయాల గురించి మాకు చెప్తా ఉంటే ఎలా ఉంది, నేను ఎక్కువగా సంతోషించాను. అంటే ఎంతో భయపడ్డాడు. ఆ కొరింథీలు పంపించినప్పుడు మరి ఏం జరుగుతుందో ఏంటో అన్నటువంటి కలవరంతో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మాసిదోనియా సంఘం దగ్గరికి తీతు గారు కూడా వెళ్ళారో, అక్కడ ఈ కొరింథీల్లో అక్కడ జరిగినటువంటి ఆ సంభాషణని, అక్కడ జరిగినటువంటి మరి ఆ కార్యాలన్నింటినీ కూడా వివరించినప్పుడు అప్పుడు ఎంతో పౌలు గారు సంతోషించినట్లుగా మనం చూస్తా ఉంటాం. అంటే తీతు రాకపోవడం వల్ల ఎంత కలవరం పొందాడో, అలాగే తీతు రావటం వల్ల అంత నెమ్మది పొందడం, అంత సంతోషం అనేది పౌలు గారిలో ఉన్నది. అంటే మరి ఒక బ్యాక్ బోన్ గా పౌలు గారికి అంత సపోర్ట్ గా ఆయన నిలబడ్డాడు అని మనకి ఈ లేఖనాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇట్లా తీతు యొక్క పని ఎలా అంటే అంత టఫ్ సిచ్యుయేషన్స్ లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే చక్కగా చేయగలడు. ఇంకా మనం చూసుకున్నప్పుడు పౌలు గారు ఒక విషయంలో మనము ఈ ఏ సంఘాలకి టచ్ లో ఉన్నాడు అని అంటే, ఈ తీతు మనము మొట్టమొదటిగా అంత్యోక సంఘంలో అక్కడ ఆయన కొన్నాళ్ళు ఉన్నట్టుగా, అట్లాగే మనము అంటే బర్నబాతో ఉన్నప్పుడు అప్పుడు మనం అంత్యోకయ సంఘం అనేది గురించి మనం చెప్పచ్చు. అట్లాగే కొరింథీ పట్టణానికి పౌలు గారిని పంపించడం అనేది తీతుని పంపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ కొరింథీ సంఘంలోనే మనకి అనేక సార్లు ఈ తీతు గురించి మనం అనేకమైన విషయాలు తెలుసుకుంటా ఉంటాం. అంటే కొరింథీ సంఘస్థులతో తీతు గారికి టచ్ లో ఉన్నట్టు, అంటే ఈ పట్టణస్థులు ఈ ప్రాంతం వాళ్ళతో తీతుకి ఉన్నటువంటి రిలేషన్ మనం చూస్తూ ఉంటాం. అంటే తీతుని మనం అందుకనే తీతు పత్రికలో మొదటి అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు రాయడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన ఎందుకు నియమించారు, ఎందుకు ఆయా ప్రాంతాలకి పంపిస్తున్నారు అంటే, లోకముగా ఉన్న వాటిని దిద్దడానికి, ఇంకా పెద్దలను నియమించడానికి తీతుని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కొరింథీ సంఘము, అట్లాగే అంత్యోక సంఘము, ఇదే కాకుండా ఇంకా ఒక 2 సంఘాల గురించి కూడా పౌలు గారు చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. అది కూడా 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి. తీతుని ఎక్కడికి వెళ్ళారంట, దల్మతీయ. అంటే అక్కడ ఉన్నటువంటి సంఘానికి, అంటే కొన్నాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితులు తీతు అంటే పెద్దలు నియమించడం గాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోపాలని సరిదిద్దే పనిలో గాని తీతుని అక్కడికి పంపించడం అనేది చూస్తూ ఉంటాం. తీతుని ఎక్కడికి వెళ్ళారంట, దల్మతీయ. అంటే ఈ ప్రాంతాలకు, ఈ సంఘపు వాళ్ళతో, ఈ యొక్క సంఘాలకి మరి పౌలు గారు పంపించడం అనేది మనం చూస్తా ఉన్నాం.
ఇంకా ఈ ఇదే కాకుండా ఇంకా మనం చూసుకుంటే తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టగా, ఇక్కడ మనం చూస్తే క్రేతు అనే సంఘం అన్నమాట. అంటే క్రేతీయులు ఎటువంటి వాళ్ళు, ఇక్కడ మనం 1 తీతు 1:5 కూడా చూద్దాము ఒకసారి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించే నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. అంటే క్రేతులో విడిచి వచ్చాను అని అంటే క్రేతు సంఘానికి కూడా మరి తీతు వెళ్ళడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ క్రేతు సంఘస్థులు ఎటువంటి వాళ్ళు అంట మనం చూస్తే, ఇక్కడ మనం 12వ వచనంలో చూస్తే ఆ క్రేతీయులు ఎల్లప్పుడూ ఎటువంటి వాళ్ళంట, అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. అంటే అటువంటి వాళ్ళు అబద్ధాలు, ఇంకా దుష్ట మృగాలు అంటే మరంత క్రూరులు, ఇంకా సోమరులకు తిండిపోతులు, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. మరి అటువంటి అందరినీ కూడా వాళ్ళని సరిదిద్దాలంటే మరి ఎంత సాత్వికం ఉండాలి. వాళ్ళకి మామూలుగా మనం డైరెక్ట్ గా మన కోపం వచ్చినట్టు, లేకపోతే వాళ్ళు చేసే పనిని బట్టి మనకు కోపం వస్తుంది. కానీ వాళ్ళని మరి హెచ్చరించాలి అంటే వాళ్ళని గద్దించి వాళ్ళని మనం ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కానీ మరి వాళ్ళని సరిదిద్దాలి, వాళ్ళని సరైన దారిలోకి తీసుకురావాలి అంటే మరి ఎంతో సాత్వికము, ఓర్పు ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి మరి తీతులో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంఘస్థుల మధ్యకి, అటువంటి ఎక్కడైతే లోపాలతో కూడినటువంటి సంఘాలు ఉన్నాయో, ఎక్కడైతే పెద్దలను నియమించేటువంటి పని అవసరత ఉందో అక్కడికి ఈ తీతుని పంపించడం అనేది మనం చూస్తా ఉంటాం. ఇక్కడ మనం ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి, అంటే ఇంత బాధ్యత ఆయన మీద ఉంది అని అంటే మరి దేవుని యొక్క జ్ఞానము, దేవుని ఆత్మతో మరి ఎంత నింపబడితే అటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన సాల్వ్ చేయగలడు. కాబట్టి మరి తీతు గురించి మనము ఎంతగా చెప్పినా మరి ఆ రోజుల్లో మరి పౌలు గారు తీతుని అంతగా ఆయన తనకి ప్రతి పనిలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా, ఒక ధైర్యంగా మరి పౌలు గారు ఆయన్ని చూశారు. అంటే ఇంకా మనం చూస్తే వాళ్ళని ఎలా, ఒకవేళ కొరింథీయులు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ఒకవేళ అడిగితే కనుక అక్కడ ఆ సందర్భం కూడా చూద్దాము. ఇంతకీ నువ్వెవరు రావటానికి, పౌలు గారు రాకుండా నువ్వు వచ్చావేంటి అనేటువంటి సందర్భంలో ఒకవేళ నిన్ను ఎవరన్నా అడిగారంటే 2 కొరింథీ 8:23 వచనం, 16వ వచనం కూడా చూద్దాం. ఫస్ట్ 16 తర్వాత 23 చూద్దాం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించును గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంట, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే, అంటే ఈ కొరింథీయులకు రాస్తూ మీ విషయమై నాకు ఆసక్తి ఉంది. ఎటువంటి ఆసక్తి, మరి మిమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దాలి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ మరి సరిదిద్దాలి అని నాకెంత ఆసక్తి ఉందో, అటువంటి నాకు ఏ ఆసక్తి ఉందో ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అంటే తీతు కూడా అటువంటి ఆసక్తే ఉంది. ఇంకా అతడు నా హెచ్చరికను అంగీకరించాడు. ఇలా వెళ్ళాలి అన్నప్పుడు దాన్ని ఆయన అంగీకరించాడు. అంగీకరించడమే కాకుండా ఇంకా ఏముందంట, అతనికే విశేష ఆసక్తి కలిగింది. అంటే అతనిలో కూడా
పౌలు గారికి ఎంత ఆసక్తి ఉందో అతనిలో కూడా మరి ఆ విషయాల గురించి ఈ కొరింథీ సంఘంలో వీరి విషయంలో ఆయనకు కూడా అంతే ఆసక్తి ఉంది కాబట్టి తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. కాబట్టి మరి పౌలు గారికి ఉన్నంత ఆసక్తి తీతుకు కూడా ఉంది కాబట్టి మరి ఆయన ఏమని చెప్పగలుగుతున్నాడు తీతు గురించి అనేది మనం 23వ వచనంలో చూద్దాం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై యున్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. అంటే తీతు గురించి ఈయన ఎవరు ఏంటి అని గనక అడిగితే వాళ్ళు ఏమని చెప్పాలంట, అతడు నా పాలివాడు, మీ విషయంలో నా జత పనివాడు. జత పనివాడు అంటే అది ఎక్కువ తక్కువలుగా ఉంటే జత పని వాళ్ళు అనం. ఇద్దరు కూడా అంటే పౌలు గారికి ఎంత ఆసక్తి మరి ఎలా చేయగలరో తీతు కూడా అలా చేయగలడు కాబట్టి ఇద్దరు జత అనేది మనం చెప్పగలుగుతాం. నా జత పనివాడు అంటే ఆయన చేయగలిగిన పని ఈయన కూడా చేయగలడు కాబట్టి మరి తీతు గురించి అంత ధైర్యంగా చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే నా జత పనివాడు అనేది దాని గురించి తీతు గురించి మనం వ్రాయబడింది. అంటే పౌలు గారు ఇక్కడ ఈయన ఏమని సంబోధిస్తున్నారు అంటే నా జత పనివాడు అంటే ఆయనతో కలిసి ఆ యొక్క పనిలో అంత సమర్థవంతంగా చేయడం, పౌలు వలె ఆయన కూడా చేయడం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ జత పనివాడు అనేది మనం చూసాము. అట్లాగే ఇందాక మనం చదివాము 2 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఏమని సంబోధిస్తారంటే తీతుని, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున. ఇక్కడ తీతు గురించి ఏమని సంబోధిస్తాడు అంటే సహోదరుడు. అక్కడేమో జత పనివాడిగా అంటే తీతు ఆయా సందర్భాల్లో పౌలు గారికి ఎలా ఉన్నాడంటే ఒక సహోదరుడిగా ఉన్నాడు. తనకున్నటువంటి వాటన్నింటినీ ఒక షేర్ చేసుకోగలడం అంటే సహోదరుడికి మరి మనం కొన్ని విషయాలను మనం షేర్ చేసుకోగలం. కాబట్టి తీతు ఎలా ఉన్నాడు అంటే ఒక సహోదరుడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఒక జత పనివాడిగా పాలివాడిగా ఉన్నాడు. మనము అలాగే తీతు పత్రిక ఇంకా మనం చూసుకుంటే 1వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుంటే అక్కడ నా నిజమైన కుమారుడు అని తీతు గురించి సంబోధించడం అనేది మనం చూస్తూ ఉంటాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మధ్యలో ఉంటది. అక్కడ దేవుని దాసుడును మొట్టమొదటి నుంచి చదువుకుందాము. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారు అంటే నా నిజమైన కుమారుడు అంటే ఒక సందర్భంలో ఒక కుమారుడిగా ఆయన ఉన్నాడు, ఒక సందర్భంలో ఒక సహోదరుడిగా ఉన్నాడు, ఒక సందర్భంలో ఒక జత పనివాడిగా ఆయన తన బాధ్యతల్ని నిర్వర్తించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంకా అంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఆయనతో పాటు సహకరించినట్లుగా, కొన్ని కష్టకాలంలో ఒక తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మరి తీతు గురించినటువంటి విషయాల్ని ఆయన ఎలా నడుచుకున్నాడు అనేది మనం ఆయా వాక్యాలను బట్టి లేఖనాలను బట్టి మనం చూసుకోవడం జరిగింది. అయితే అట్లాగే మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి సంఘాల్లో మనము అటువంటి పాత్రను పోషించేటప్పుడు మనం ఎలా ఉన్నాము, తీతు అయితే మరి ఏదో పార్షియాలిటీ పక్షపాతం చూపించినట్లుగా మనం ఎక్కడ చూడము. ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా మరి ఒక బాధ్యత కలిగినటువంటి
శిష్యుడిగా, మరి ఒక సహోదరుడిగా పౌలు గారికి ఇట్లా నమ్మకమైనటువంటి వాడిగా అక్కడ ఏది అవసరమో ఆ సంఘానికి మరి దాన్ని సరిచేస్తూ, అక్కడ ఉన్నటువంటి లోపాన్ని సరిచేస్తూ, అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరో, సరైనటువంటి పెద్దలు ఎవరు, వాళ్ళని నియమిస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన చేస్తూ వచ్చారు. అంటే మరి మనం కూడా మనకున్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన ఆ సరిదిద్దడం అనేది చూస్తాం. అట్లాగే ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి వాటిని, ఎదురయ్యేటువంటి వాటిని మనం ఎలా వాటిని తీర్చిదిద్దుకుంటూ, వాటిని ఎలా మనం సరైన పద్ధతిలో, సరైన క్రమములో, వాటిని వాక్యానుసారమైన రీతిలో మనం వెళ్తున్నాము, దేవుని ఆత్మచేత నింపబడుతూ ఇంకా మరి వాటిని నిర్వర్తించాలి అంటే ఎంతో ఓర్పు, సాత్వికము అనేది అది మొట్టమొదటిగా ఉండాల్సిన ఆ యొక్క లక్షణము. అది లేకుండా అసలు సమస్యని సాల్వ్ చేయడం అనేది ఎవరి వల్ల కూడా ఎవరు చేయలేరు. కాబట్టి మొట్టమొదటిగా ఒక ఓర్పు, సాత్వికము అనేది ఉంటేనే ఆ యొక్క సమస్య ఎప్పుడైనా సరే సమాధానకరమైన స్థితిలోకి రావడం అనేది చూస్తాం. అంతేగాని ఎట్లా పడితే అట్లా ఉంటే ఎప్పటికీ కూడా ఆ సమస్యగానే మిగిలిపోదు తప్ప అది సమాధానకరంగా అనేది మనం చూడలేం.